ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. పోలీసులపై దాడి చేసిన వ్యక్తికి 14 రోజుల జైలు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల ఎస్ఐ చిరంజీవి అన్నారు. పోలీసులపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు ఎస్ఐ వివరాలు వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి ఓ చోట గొడవ జరుగుతుందని డయల్ 100 నెంబర్కు ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డ్ జావేద్లపై కోరుట్ల పట్టణానికి చెందిన షేక్ యాసిన్ దాడి చేసి గాయపరచగా కానిస్టేబుల్ గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు ఆయన తెలిపారు. కాగా యాసిన్పై గతంలో 2 మర్డర్ కేసులుండగా జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా కోరుట్ల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అర్ధరాత్రి రోడ్లపై హల్చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. मेरे पे भी अटैक करा उन्हें गलत था फुल भी गया 12 साल भाग गया మాకు 100 టైల్ కాల్ వచ్చింది వెళ్ళిన తర్వాత నా 2 పర్సన్ ఉన్నారు. ఒకడు మాకు చూసి వెళ్ళిపోయాడు. అతను అక్కడనే కూర్చొని యాసిన్ అనే వ్యక్తి అక్కడనే కూర్చొని తాగకుండా రువాబుగా మాట్లాడుతుంది. ఏంది బాబు ఇక్కడ తాగుతుంటే నా ఇష్టం అది ఇష్టం అంటే మాట్లాడి మా గంగాధర్ సార్ మీద వాడు చేశాడు. నేను ఆపడానికి పోయినా పోతే నా కూడా బాగా ముఖం మీద కొట్టి ముక్కు పనవుతుంది. ఎంతమంది ఉంటారు?